మ్యాచ్ ద ఫాలోయింగ్. రోజు ప్రాముఖ్యత నెల. ఓకేనా? ఇది కూడా వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. బట్ చిన్నగా తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ మనం క్యాన్సర్ ఆర్ ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే కిడ్నీ డిసేబుల్ డే మనం కొంచెం ఇగ్నోర్ చేస్తుంటాం. బట్ ఓల్డ్ క్యాన్సర్ డే, ట్యూబర్క్యులోసిస్ డే తెలుసుకునే ఛాన్స్ ఉంది. సో అలాగే వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఓల్డ్ క్యాన్సర్ డే February 4th ఉంది. February 4th A1 ఎక్కడ ఉందండి? B1 ఎక్కడ ఉందండి? చూడండి, B1 ఇక్కడ ఉంది. చూడండి, ఇట్లాంటి టైంలో మాక్సిమం ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చూడండి, చాలా టఫ్ ఉన్నప్పుడు ఆప్షన్స్ లో మీకు ఈజీ చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ మీకు ఏదైనా ఒక్కటి తెలిస్తే చాలు అనే ఉద్దేశం వాళ్ళది. ఒకటి, ఇఫ్ యూ నో వన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే? సో ఇప్పుడు చూడండి, ఓల్డ్ క్యాన్సర్ డే February 4 అయినప్పుడు, B1 అయినప్పుడు A3 అయిపోయింది ఆటోమేటిక్ గా. C2, D4. సో ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? మనం బైహార్ట్ చేయడం తప్ప మనము ఏం చేయలేము వీటిని. ఓకే, the first sponge iron plant was established in తెలంగాణ అండి. తెలంగాణలో ఎక్కడ? అప్పుడు పాల్వంచ, ఇప్పుడు కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం కదా, కొత్తగూడెంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఎందుకు పెట్టారు అంటే నియరర్ టు ఒడిశా, ఛత్తీస్గఢ్. అంటే ఐరన్ ఓర్స్ ఇవి ఈజీగా దొరికే కదండి ఒడిశా, ఛత్తీస్గఢ్కి. ఇంకోటి ఏంది, గోదావరి రివర్ దగ్గర కదా. ఇంకోటి ఏముందండి, సింగరేణి కొల్లుల దగ్గర. కోల్ పవర్స్ కి ఈజీ కదా, కోల్ కావాలి అనుకుంటే ఈజీ కదా. ఇంకోటి ఏంటి యూసేజ్, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అప్పట్లో ఉంది. ఈ KTPS థర్మల్ స్టేషన్ ఉంది కదా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా, దీని నుంచి పవర్ తీసుకోవడం ఈ ప్లాంట్ కి. సో అది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద ఉండేదండి, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఓకేనా? సో ఈ కొత్తగూడెం పవర్ మనం చూసుకున్నాం కదా, 1960లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ కి ఒక చిన్నపాటి ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళని అప్పుడు తీసేస్తారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఓకేనా? సో మన ఆన్సర్ తెలంగాణ అండి. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్. సో ఇది చాలా ఫ్యాక్చువల్ అండి ఇది కూడా. సో ఇన్కరెక్ట్ పేర్ అన్నప్పుడు మనం ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం వదిలేయచ్చు. బికాస్ మైనస్ లేకపోతే ట్రై చేయొచ్చు. మైనస్ ఉంది అంటే మాత్రం బెటర్ ఆప్షన్ వదిలేయడమే. ఓకేనా? లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే? సో కీవెన్ స్టేడియం జంషెడ్పూర్, ఎస్ కరెక్ట్. ఇన్కరెక్ట్ అడిగారు. సో ఏదో ఒకటి. శివాజీ స్టేడియం పూణే, చాలా మంది పూణే అనుకుంటారు కానీ ఇది యాక్చువల్ ఢిల్లీ. బికాస్ శివాజీ మహారాష్ట్రకి సంబంధించి ఉంటాడు కదా, సో అక్కడక్కడే ఉంటది కదా అని అనుకుంటారు. సో ఇన్కరెక్ట్ మనకు అదే అండి. రంజీ, డాక్టర్ బై పాటిల్ స్టేడియం, ఇవన్నీ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ నేషనల్ సైన్స్. ఇది కూడా చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. మనకు తెలిస్తే పెట్టొచ్చు, తెలియకపోతే వదిలేయాలి. సో మనం ఒకవేళ చూసుకుంటే నేషనల్ సైన్స్ డే ఈజ్ ఆన్ February 28th అండి. ఓకేనా? సో February 28th మనం పెడితే ఇప్పుడు చూడండి, B1 ఎయిర్ ఫోర్స్ డే October 8th, నేవీ డే December 4th, యాంటీ టెర్రరిజం డే May 21. ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ ఫ్యాక్చువల్. మనం దీంట్లో ఎక్కువ అనలైజ్ చేయడానికి స్కోప్ ఉండదండి. మనకు తెలిస్తే పెట్టచ్చు. సేమ్ యాజ్ యూజువల్. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ చాయిస్. అంటే ఇంట్యూషన్ ఉంటుంది, ఇంట్యూషన్ తో పెట్టచ్చు. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ నెగిటివ్ మార్కింగ్, ప్లీజ్ డూ నాట్ అటెంప్ట్ ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ సోషల్ జస్టిస్ బెంచ్ ఇన్ ద ఇయర్ 2015. సో ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి ఇది ఎప్పుడు పెట్టుకున్నారు అని అంటే బేసిక్ గా December 2014 అండి. December 2014లో అప్పటికి చాలా సోషల్ కేసెస్ చాలా మటుకి బ్యాక్ లో ఉండిపోయేసరికి మన చీఫ్ జస్టిస్ అప్పట్లో హెచ్ఎల్ దత్తు ఏం చేశారంటే టూ పీపుల్ బెంచ్ పెట్టారు. 2 people జడ్జ్. అప్పుడు యూయూ లలిత్ ఉన్నారు, మన రీసెంట్ CGI అయ్యారు కదా, ఈయనున్నాడు, ఇంకొక జడ్జ్ ఉంటే. సో వీళ్ళతోని ఫస్ట్ బెంచ్ క్రియేట్ చేశారండి. ఏంటి? టు లిజన్ అబౌట్ ద సోషల్ జస్టిస్ కేసెస్. అంటే లైక్ సోషల్ జస్టిస్ కేసెస్ ఏంటండి? ట్రాఫికింగ్, ఇంకేంటి, షెల్టర్ లేకపోవడం,
షెల్టర్ కేసెస్, ఇంకా మిడ్ డే మీల్ స్కీమ్స్ లాగా, ఇంకా ఇంకా ఇట్లానే ట్రాఫికింగ్, షెల్టర్స్, మిడ్ డే మీల్స్, హరాస్మెంట్ కేసెస్ లాగా, సోషల్ హరాస్మెంట్ కేసెస్. సో ఇట్లాంటివి చూసారండి, ఇట్లాంటివి చూసేవారు. సో ఈ సోషల్ జస్టిస్ బెంచ్ అప్పుడు ఏంటంటే ఫ్రైడేస్ కూర్చునే వాళ్ళు. సో ఇప్పుడు అదే నడుస్తుంది, ఎవ్రీ ఫ్రైడే దే హియర్ ద కేసెస్. సో దిస్ ఇస్ వెరీ ఫ్యాక్చువల్. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఏ తీసేస్తే బి అండ్ సి. ఓకేనా. నెక్స్ట్, ద చైర్మన్ ఆఫ్ కమిషన్. మన కాస్ట్ సిస్టమ్ నడిచినట్టు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే పుట్టుక వల్ల కొందరు క్రిమినల్ అనేది వాళ్ళ మీద తోసారండి. ఇప్పుడు కాస్ట్, మన కాస్ట్ ఎట్లా, ఇప్పుడు పుట్టుక వల్ల మనము ఆ కాస్ట్ లో పుట్టాము, అదే కాస్ట్ వాళ్ళు వీళ్ళు అనేలాగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కాస్ట్లని క్రిమినల్ ట్రైబ్స్ కింద పెట్టారు. సో ఈ క్రిమినల్ ట్రైబ్స్ కింద పెట్టిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ తర్వాత 1952 ఆ టైంలో ఈ డీనోటిఫై చేశారు. అంటే ఈ యాక్ట్ లో, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లో నోటిఫై ఉన్న వాళ్ళని డీనోటిఫై చేశారు, తీసేశారు 1952. సో ఈ 1952లో ఎట్లా తీశారు అంటే 1949లో అయ్యంగర్ అనే ఒక ఆయన కమిటీ ఫామ్ చేశారండి. ఈ కమిటీ చెప్పిన ప్రకారం వీళ్ళని 1952లో డీనోటిఫై చేసేసారు. ఓకేనా. నొమాడిక్ అంటే ఇప్పుడు మనకు వాళ్ళకు ఒక షెల్టర్ లేకుండా జస్ట్ వాళ్ళ గొర్రెలు అవి తీసుకొని ఎక్కడ రాత్రికి ఉంటే ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ ఉండిపోవడం, వాళ్ళని నొమాడిక్ ట్రైబ్స్ అంటారండి. ఓకేనా. సో ఈ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే బీకురామ్జీ ఇడాటే. సో ఇడాటే కమిషన్ అని అన్నాం అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీకురామ్జీ కమిషన్ అయింది అండి. ఫస్ట్ ఎప్పుడు పెట్టారు అంటే 2003లో ఫస్ట్ కమిషన్ చేశారండి. 2003లో ఫస్ట్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఫస్ట్ కమిషన్. సో మెల్లిగా వీళ్ళకి ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారండి రీసెంట్ గా. ఓకేనా. సో డీనోటిఫైడ్ ట్రైబ్స్ 2003లో అయింది, 2005లో కూడా అయింది, 2005లో కూడా ఒకటి అయింది. సో దాన్ని 2005లో రెంకే కమిషన్ అంటారు. రెంకే అనే ఆయన హెడ్ చేశారు. సో దీన్ని రెంకే కమిషన్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇది అండి మన ఆన్సర్ ఏంటి, బీకురామ్జీ ఇడాటే. ఓకేనా. భారత్ నేపాల్ మైత్రి బస్ సర్వీస్. భారత్ నేపాల్ మైత్రి సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2014లో అగ్రిమెంట్ ప్రకారం ఇండియా నేపాల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆ టైంలో ఏం చేశారంటే ఈ 2014 అగ్రిమెంట్ ప్రకారం ఢిల్లీ టు కాఠ్మండు బస్ సర్వీస్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి వారణాసి టు కాఠ్మండు కూడా ఉంది, బట్ ఫస్ట్ మాత్రం ఢిల్లీ టు కాఠ్మండు స్టార్ట్ చేశారు. అది ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్తుందండి. ఓకేనా. నెక్స్ట్ 190 అసెషన్ ప్రతిపాదన కారణం. డ్యూరింగ్ సమ్మర్ intertropical convergenic zone is located to the north of the equator. ఇక్కడ ఏమైనా వేసవి కాలంలో అంతర ఆయన రేఖ అభిసరణ మండలం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంటుంది, అంటే నార్త్ సైడ్ ఉంటుంది. ఓకేనా. వై ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద నార్త్ ఆఫ్ ఈక్వేటర్ అంటే చూడండి, మన అర్త్ అండి ఇది, ఇవి ట్రాపిక్స్. అక్కడ ఏం రాశాడు, బై ద నేమ్ when you can see it is intertropical converging zone అంటే ఈ ట్రాపిక్స్ వల్లనే కన్వర్జ్ అవుతుంది. ఏం కన్వర్జ్ అవుతాయి, ఇక్కడ నుంచి విండ్స్ వస్తున్నాయండి, నార్త్ ఈస్టర్లీ విండ్స్, ట్రేడ్ విండ్స్. ఓకేనా. ఇవి సౌత్ నుంచి వచ్చే ట్రేడ్ విండ్స్. సో ఇక్కడ ఏంటంటే కన్వర్జ్ అవుతాయి. ఎప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నార్త్ ఆఫ్ ఈక్వేటర్ సమ్మర్ సీజన్ లో ఎందుకు అవుతాయి అంటే, ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మనము బేసిక్ గా మన ఎర్త్ స్ట్రైట్ గా ఉంటే సన్ కరెక్ట్ ఈక్వేటర్ మీద పడేదండి. ఓకేనా. సన్ స్ట్రైట్ గా ఉంటే, ఎర్త్ స్ట్రైట్ గా ఉంటే ఈక్వేటర్ మీద పడేది, ఈక్వేటర్ మీద ఎక్కువ ఎండ పడేది. బట్ మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఈక్వేటర్ కొంచెం మీద యాక్చువల్గా ఇక్కడ ఫామ్ అవుతుందండి కన్వర్జెన్స్ జోన్, ఇక్కడ ఫామ్ అవుతుంది. వై, బికాస్ ఎర్త్ ఈజ్ టిల్టెడ్. ఎట్లా, 23 degrees. ఎట్లా ఉంటుందా, 23.5 degrees. సో ఈ 23.5 degrees టిల్ట్ అయినప్పుడు ఈ యాక్సిస్ కూడా ఇలాగే ఉంటుంది. సో సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా పడుతుంది, దీని మీద రేస్ ఇలా పడుతుందండి. సో సన్ మనకి ఇక్కడ ఉన్నప్పుడు దీని రేస్ ఇలా పడుతుంది. ఇలా పడ్డప్పుడు ఇక్కడ ఏమవుతుంది,
ఒక హాట్ ఏరియా క్రియేట్ అవుతుంది. అంటే హాట్ అంటే లో ప్రెషర్ జోన్. లో ప్రెషర్ ఎయిర్ ఎప్పుడైనా కానీ ఎయిర్ ట్రావెల్స్ ఫ్రమ్ హై టు లో ప్రెషర్. ఓకేనా? సో హై నుంచి లో ప్రెషర్కి వస్తుంది. సో ఇదంతా హై ప్రెషర్, ఇక్కడ కోల్డ్. హై ప్రెషర్ అంటే కోల్డ్ ఏరియా. హై ప్రెషర్ నుంచి ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడ కన్వర్జ్ అవుతాయి. ఎందుకు? ఇక్కడ సన్ది ఎక్కువ రేస్ పడ్డది, హాట్ అయింది. హాట్ అవడం వల్ల గాలి ఏవైతే హై ప్రెషర్ విండ్స్ ఉన్నాయో లో ప్రెషర్ ఏరియాకి వచ్చేసినాయి. ఈ లో ప్రెషర్ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ చేస్తాయండి ఇవి. ఓకేనా? ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ చేస్తాయి. ఇక్కడ క్లౌడ్ క్రియేట్ చేసినప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది. ఓకేనా? ఇది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అండి. సో జస్ట్ సింపుల్ గా ఏమంటారు అంటే ఒక రెండు నార్త్ విండ్స్ సౌత్ విండ్స్ కి ట్రేడ్ విండ్స్ కి ఒక కన్వర్జెంట్ అంటే కలిసిపోయే ప్లేస్ అన్నమాట. ఇలా విండ్స్ ఇక్కడ నుంచి విండ్స్ వచ్చి ఇక్కడ అయితే ఇది కన్వర్జెన్స్ జోన్. సో ఇది ఏంటంటే సమ్మర్ లో రేస్ ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ సమ్మర్ లో ఇక్కడ మన నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ లో పడుతుంది. అది ఇక్కడ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి దగ్గర అనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ కి మధ్యలోనే ఉంటుంది ఐటీసీజెడ్ ఎప్పుడు. అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అదర్ దెన్ దాట్ అంత డీవియేషన్ ఉండనే ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటది ద నార్త్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ఐటీసీజెడ్ ఓవర్ ఇండియా లీడ్స్ టు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. మాన్సూన్ ఎప్పుడు వస్తుందండి? మనకు ప్రస్తుతానికి నడిచేది మాన్సూనే కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఇండియా మ్యాప్. ఓకేనా? ఇది ఇండియా మ్యాప్ అండి. ఇది ఇండియా మ్యాప్. మనకి ఇక్కడ ఆఫ్రికా ఉంది, ఇక్కడ ఆఫ్రికా ఉందా? సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి లో ప్రెషర్ క్రియేట్ అయింది. ఎట్లా? ఐటీసీజెడ్ వల్ల. ఇప్పుడే మాట్లాడుకున్నాం ఫస్ట్ లో. ఐటీసీజెడ్ లో ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే విండ్స్ ఏం చేస్తాయి అంటే హై ప్రెషర్ విండ్స్ ఇలా టర్న్ అవుతాయి. మనం ఇంకో కలర్ లో తీసుకుందాం. ఇలా వచ్చిన విండ్స్ ఇలా టర్న్ అవుతాయి అంటే రివర్సల్. మాన్సూన్ అంటేనే మాన్సూన్ మీనింగ్ ఏంటి అంటే రివర్సల్ ఆఫ్ విండ్స్. రివర్సల్ ఆఫ్ విండ్స్. ఇవి ఇలా వచ్చేవి ఇక్కడ లో ప్రెషర్ జోన్ ఉన్నప్పుడు ఇలా వచ్చి హై ప్రెషర్ విండ్స్ లో ప్రెషర్ కి వచ్చి ఇక్కడ క్లౌడ్స్ క్రియేట్ చేసి ఇక్కడ వర్షం పడుతుంది. సో దిస్ ఈస్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. ఓకేనా? ఎస్. సో మన ప్రతిపాదన కారణం ఒకటే. బికాస్ ఇక్కడ బికాస్ పెట్టుకోండి. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ITCZ is located to the north of equator and because the northward shift of the ICZ over India leads to onset of monsoon. Yes. Okay na? So ఇది అయిన వల్ల ఇది అవుతుంది అని అంటున్నారు. ఎస్. A and R are the true and R is a correct explanation. సో మన ఆన్సర్ ఇది. సో మాన్సూన్ ఒకవేళ చూసుకుంటే మనం చూసుకుంటే అంటే రెండు బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఇది అరేబియన్ సీ బ్రాంచ్, ఒకటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నార్త్ ఈస్ట్ మొత్తం కవర్ చేస్తుంది. ఈ అరేబియన్ సీ వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా కవర్ చేస్తుందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2. ఓకే. ఆటోట్రాఫ్స్ అంటే ఆహారాన్ని తామే తయారు చేసుకోవడం. అంటే ఆటోట్రాఫ్స్ ఏదంటే ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫ్సా? ఈ ప్లాంట్స్ అవే మొబైల్ గుండి చేసుకుంటాయి కదా. మొబైల్ గుండి క్రియేట్స్ ఓన్ ఫుడ్. అవునా? ఓన్ ఫుడ్. ప్లాంట్స్ పాటు బ్లూ గ్రీన్ ఆల్గే అవి కూడా కదా. బ్లూ గ్రీన్ ఆల్గే ఇవి కూడా తన ఓన్ ఫుడ్ చేసుకుంటాయి. బ్లూ ఆల్గే. ఓకేనా? ఎట్లా అంటే ప్లాంట్ sun, water, నార్మల్ ఎయిర్. ఓకేనా? ఇదంతా ఎయిర్ అండి. సో ఈ మూడు కలిపితే ప్లాంట్ ఫుడ్ ని క్రియేట్ చేసుకుంది. ఓకేనా? సో ఆటోట్రాఫ్స్. ఓకేనా? ఇది ఆటోట్రాఫ్. తనకు తాను ప్రిపేర్ చేసుకునేది ఆటోట్రాఫ్స్ ఉంటుంది. సో A4 ఎక్కడ ఉందండి? A4 వచ్చేసరికి మన ఆన్సర్ వచ్చేసింది. సో సింపుల్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. సో నెక్స్ట్ B3 చూస్తాం. హెటరోట్రాఫ్స్ అంటే ఇతరుల మీద డిపెండ్ అయ్యేవి. హెటరోట్రాఫ్స్ డిపెండ్స్ ఆన్ అదర్ ఆర్గానిజం. ఆటో అన్నప్పుడు వాళ్ళే ఇస్తారు, హెటరో అన్నప్పుడు వేరే వాళ్ళతో. ఓకేనా? వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది హెటరోట్రాఫ్స్. హెటరోట్రాఫ్స్ ఏమున్నాయండి? రాబిట్,
మనం కూడా హెట్రోట్రాఫ్స్, హ్యూమన్స్. ఓకేనా, హ్యూమన్స్ నార్మల్గా ర్యాబిట్స్, స్నేక్స్, లయన్స్ వీళ్ళందరూ హెట్రోట్రాఫ్స్ అండి, ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో నెక్స్ట్ ట్రాఫిక్ స్ట్రక్చర్. ట్రాఫిక్ స్ట్రక్చర్ చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్. అంటే ట్రాఫిక్ స్ట్రక్చర్ ఇట్లుంటుందండి, 1 2 3. సో ఇది ప్రొడ్యూసర్, అంటే ప్లాంట్స్ ఇక్కడ ఉంటే ఇది ప్రైమరీ కన్స్యూమర్ అంటారండి. అంటే ప్రైమరీ కన్స్యూమర్ అంటే నెక్స్ట్ ప్లాంట్స్ కి ప్రైమరీగా కన్స్యూమ్ చేసేది ఎవరు? వెజిటేరియన్స్ డైరెక్ట్ కన్స్యూమ్ చేస్తారు, అది కూడా ఒకటి. బట్ ఒకవేళ చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ లెవెల్లో చూసుకుంటే సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్. చూసుకుంటే ఇక్కడ ఏంటి, ఏది గోట్, షీప్, గోట్ నార్మల్ గా, ర్యాబిట్, ఇవన్నీ ప్రైమరీ కన్స్యూమర్స్ అండి. సెకండరీ కన్స్యూమర్స్ ఇవిటిది ఏంటి, లయన్, టైగర్, ఇవి. టెరిషరీ లయన్, టైగర్ వేరే, టెరిషరీ ఇంకా దాని మీద పెద్దవి. లేకపోతే ఈ సెకండ్ లో నార్మల్లీ చిన్న డియర్ అవి పెట్టుకుంటే నెక్స్ట్ చూసుకో, డియర్ ప్రైమరీ కన్స్యూమర్స్ కిందకి వస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంటే టెరిషరీ కన్స్యూమర్ దీన్ని తినేది ఉంటుంది, ఏదైనా హయ్యర్ యానిమల్, దట్స్ ఇట్. సో ఇట్లా ట్రాఫిక్ లెవెల్స్. సో ఇంపార్టెంట్ ట్రాఫిక్ లెవెల్స్ ఏంటంటే ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ట్రాఫిక్ లెవెల్ విల్ ఓన్లీ ట్రాన్స్ఫర్ 10% ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ 100% ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 10% వస్తుందండి. ఈ 10% లో మళ్ళీ మీదికి వెళ్తే 1% వస్తుంది. అట్లా ఎవ్రీ టైం మీదికి వెళ్తుంటే కొద్ది 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. 100%లో ఓన్లీ 10% పోతుంది. ఓకేనా, 10% ఈజ్ అక్వైర్డ్. అంటే 90% వెళ్ళిపోయి 90% మనకి అందదు, 10% అందుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ ఈజ్ హైరార్కియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజం. D2, సారీ, A4, B3, C2, ఓకే సారీ, C2 అండి, సారీ తప్పు. ఫుడ్ చైన్ ఈజ్ హైరార్కియల్, ఓకే, హైరార్కియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంతే. ఓకే, D is 1, C2, okay, sorry, C2, D1, A4, B3, C2, D1. ఓకేనా. సో ఫుడ్ చైన్ లో ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, హైరార్కియల్ అరేంజ్మెంట్, సి ట్రాఫిక్ స్ట్రక్చర్, హైరార్కియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇట్లా హైరార్కియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఫుడ్ చైన్ లో ఏంటంటే 1 లెవెల్ నుంచి అనదర్ లెవెల్. సేమ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ తర్వాత నార్మల్ గా ఏదన్నా హర్బివోర్ తర్వాత కార్నివోర్. సో ఇట్లా ఫుడ్ చైన్ అండి. ఇక్కడ స్నేక్ ఉండొచ్చు, వేరేది ఏదైనా ఉండొచ్చు. సో ఒక్కొక్కటి ఇక్కడ నార్మల్ గా ర్యాబిట్ ఉండొచ్చు, సో స్నేక్ తర్వాత వేరే ఏదైనా యానిమల్ ఉండొచ్చు. సో ఇట్లా దిస్ ఇస్ ఫుడ్ చైన్. ఓకేనా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2 అండి. ఓకే, సో ఇవి కూడా ఫ్యాక్చువల్స్ అండి, బట్ మనం ఒక్కొక్కటి ఎవాల్యుయేట్ చేసుకుందాం. ఓకేనా. గురు శిఖర్ పీక్ ఎక్కడ ఉందండి, అరావలి దాంట్లో ఉంది. సో ఈ అరావలి రేంజ్, అరావలీస్ గురించి మాట్లాడుకుంటే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అండి? ప్లేట్ టెక్టానిక్స్ ఐడియా ఉందా? ప్లేట్ టెక్టానిక్స్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ లో ఏమవుతుందంటే 2 ల్యాండ్ ఫార్మ్స్ రెండిట్లా కన్వర్జ్ అయినప్పుడు ఈ మధ్యలోది ఫోల్డ్ అవుతుంది. అంటే ఫోల్డ్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇలా లెగుస్తుంటాయి. ఈ రెండు కలిసినప్పుడు ఇలా, ఇప్పుడు హిమాలయాలు ఎట్లా ఈ 2 జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఇట్లా లెగుస్తుంటాయి. సో ఈ 2 ట్రాన్స్ఫర్స్ పక్కన చూసుకుంటే ఈ 2 ల్యాండ్ ఫార్మ్స్ ఇలా మెల్లిగా ఆ 2 బరువు ఉన్నప్పుడు ఏ రెండింటికి ఇట్లా ఏ 2 కిందికి వెళ్ళలేవు. బికాస్ బోత్ ఆర్ ఈక్వల్లీ వెయిట్, బోత్ ఈక్వల్ ల్యాండ్ ఈక్వల్ వెయిట్ ఉన్నప్పుడు ఈ 2 ఒకటొకటి టచ్ అయ్యి ఇట్లా లెగుస్తూ ఉంటాయి. సో అట్లా క్రియేట్ అయినవి అరావలి ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాస్ కూడా ఫోల్డ్ మౌంటైన్స్ టైప్స్ చేయండి. ఓకేనా. సో ఇట్లా అయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వెదరింగ్ అయింది, అంటే ఇట్లా మెల్లిగా గాలి వల్ల న్యాచురల్ ఫోర్సెస్ వల్ల వెళ్ళిపోయినాయి. సో చిన్నగా అయిపోయాయి అరావలి. దాంట్లో గురు శిఖర్ హైయెస్ట్ పీక్ అండి. ఎక్కడ? మౌంట్ అబు పక్కన గురు శిఖర్. ఈ గురు శిఖర్ అని ఎందుకన్నారంటే ఇక్కడ దత్తాత్రేయుడిది గుడి ఉంటదండి, దత్తాత్రేయ టెంపుల్.
దత్తాత్రేయ టెంపుల్. సో అందుకే ఈ దత్తాత్రేయ గురు టెంపుల్ ఉంది కాబట్టి గురు శిఖర్ అంటారు. ఓకేనా. అరావలీస్ లో, అరావలీస్ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యింది అంటే గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్. ఓకేనా, ఇందులో ఉందండి ఇది. ఓకే. సో నెక్స్ట్ ధువాధార్. ధువాధార్ ఎక్కడ ఉంది అంటే నర్మదా ఫాల్స్ మీద. ఈ ధువాధార్ అని ఎందుకు అన్నారు అంటే ధువా అంటే స్మోక్ అండి. ధువా ఈజ్ హిందీలో స్మోక్, ధార్ అంటే ఫ్లో, ధార్ ఫ్లో. సో స్మోక్ లాగా అంటే ఇప్పుడు ఒక ఎట్లా అంటే పొగలాగా రావడం, వాటర్ పొగలాగా కనబడుతుంది. వాటర్ ఫాల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే వాటర్ ఏవైతే డ్రాప్లెట్స్ ఉంటాయో అవి ఫోమ్ లాగానే కనబడుతుంది, ఫాగ్ లాగా కనబడుతుంది. సో అట్లా ధువాధార్ ఫాల్స్ అన్నారు. ఈ నర్మదా రివర్ ఏంటి అంటే ఇక్కడ వింధ్యా, సత్పురా మధ్యలో ఒక రిఫ్ట్ వ్యాలీ ఫ్లో అవుతుందండి. ఇది రిఫ్ట్ వ్యాలీ ఎట్లా ఫామ్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ మనం రెండు కన్వర్జెంట్ అని అడిగామా, ఈ రెండు ఇట్లా పక్కకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక వ్యాలీ క్రియేట్ అవుతుందండి. రెండు ల్యాండ్ ఫామ్స్ పక్కకి వెళ్ళిపోతే ఇక్కడ వ్యాలీ క్రియేట్ అవుతుంది. ఆ రిఫ్ట్ వ్యాలీయే లోనే నర్మదా ఫ్లో అవుతుంది. సో ఈ నర్మదా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అమర్కంటక్ అనే ప్లేస్ నుంచి. ఈ అమర్కంటక్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మైకాల్ రేంజ్. ఓకేనా. సో ఈ నది నర్మదా నది ఎక్కడ పోయి ఉంటుందంటే అరేబియన్ సీలో వెస్ట్ ఫ్లోయింగ్ అనమాట. అరేబియన్ సీలో పోయి కలుస్తుందండి. ఓకేనా, అరేబియన్ సీలో పోయి కలుస్తుంది. ఓకే. నెక్స్ట్ తాల్ఘాట్. ఈ తాల్ఘాట్ గ్యాప్ ఎక్కడ ఉంది? వెస్టర్న్ ఘాట్స్ ఉంది. వెస్టర్న్ ఘాట్స్ లో తాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ అనే గ్యాప్స్ ఉన్నాయండి. సో ఈ తాల్ఘాట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే తాల్ఘాట్, ధూల్ఘాట్ ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కోన్కన్ కోస్ట్ ని డెక్కన్ తో కలుపుతుందండి. ఇది డెక్కన్ ఏరియాతో. సో ఈ కోన్కన్ కోస్ట్ నుంచి డెక్కన్కి వెళ్ళాలంటే ఈ తాల్ఘాటే ఇంపార్టెంట్. ఓకేనా. సో పాల్ఘాట్ గురించి చూసుకుంటే ఈ పాల్ఘాట్ పాలక్కడ్ అని కూడా అంటారు. కేరళలో పాలక్కడ్ చాలా మంది తెలుసు కదా, ఈ పాలక్కడ్ అని కూడా అంటారండి. సో ఈ పాల్ఘాట్ ఈ పాలక్కడే. సో వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ. ఓకేనా. సో 5 states లో ఉన్నాయండి ఇవి వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ కోరల్ రీఫ్స్ ప్రవాళ భితికలు. కోరల్ రీఫ్స్ యాక్చువల్ గా లక్షద్వీప్ ఐలాండ్ మొత్తం ఫామ్ అయితే కోరల్ రీఫ్స్ అండి. ఈ ఐలాండ్ మొత్తం కోరల్ రీఫ్ ఐలాండ్ లక్షద్వీప్. సో దాంతోనే ఫామ్ అయింది. సో సింపుల్ ఆన్సర్. సో మన ఆన్సర్ A1 B2 సారీ A4 అండి. A4 B3 C2 D1. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ కాల్పక్కం ఇవన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకేనా. ఈ కల్పక్కం మనకి ఏం తెలియదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఇది వెరీ బేసిక్. బట్ ఒకవేళ మనకి ఏం తెలియదు అనుకోండి ఎప్పుడన్నా నేమ్ ప్రకారం వినండి. ఈ కాల్పక్కం, తోల్పక్కం ఇట్లాంటివి ఎప్పుడైనా కేరళ కర్ణాటక సైడే ఉంటాయి, కేరళ తమిళనాడు సైడే ఉంటాయండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగులో చూసుకుంటే లాజికల్ గా తమిళనాడు ఉంది ఇక్కడ. సో కేరళ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం, బట్ స్టిల్ తమిళనాడు ఇస్ దేర్ అండ్ కల్పక్కం ఇస్ వెరీ ఇన్ ద న్యూస్, చాలా ఎక్కువ న్యూస్ లో ఉంది. సో కల్పక్కం తమిళనాడు 4. ఓకేనా. నరోరా A4 అయినప్పుడు ఇది చూడండి ఆటోమేటిక్ గా మన ఆన్సర్ కూడా వచ్చేసింది ఇక్కడ. చూడండి చాలా మట్టికి ఈ పేపర్ లో ఎలా ఇచ్చారు అంటే 1, 2 తెలిస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో బీ కేర్ఫుల్, 1, 2 మినిమం తెలిసేటట్టు చదువుకోండి. ఓకేనా. సో థీమ్స్ ఉంటాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ థీమ్స్, ఒక్కొక్క థీమ్స్ లో ఒక్కొక్కని ఇంపార్టెంట్ థీమ్స్ ఇట్లా. సో కల్పక్కం తమిళనాడు అయినప్పుడు B3, B ఈస్ యూపీ నరోరా, C2 కర్ణాటక, కకరాపార గుజరాత్. సో ఇవన్నిటికీ ప్రత్యేకత ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇవన్నీ. అయితే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్స్ రియాక్టర్స్ లో ఏం వాడతారు? న్యాచురల్ యురేనియం వాడతారండి. న్యాచురల్ గా యురేనియం వాడతారు అంటే ఎన్రిచ్డ్ కాదు, న్యాచురల్ గా ఏదైతే దొరుకుతుందో దాన్నే వాడతారు. ఈ న్యాచురల్ యురేనియం ప్లస్ డ్యూటీరియం ఆక్సైడ్ D2O యాజ్ కూలెంట్ అండ్ మోడరేటర్. అంటే కూలెంట్ అంటే కూల్ చేస్తుందండి, ఎందుకంటే న్యూక్లియర్ రియాక్షన్ అయినప్పుడు చాలా హీట్ వస్తుంది, క్రియేట్స్ హీట్.
ఓకేనా, సారీ, రిడ్యూసెస్ హీట్. ఓకేనా, రిడ్యూసెస్ హీట్. మోడరేటర్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఈ ఏదైతే రన్ అవుతుందో దాన్ని మోడరేట్ చేయడం, ఈ డ్యూటీరియం ఆక్సైడ్ కూలెంట్ మోడరేట్ రోల్ లాగా పనిచేస్తుంది. సో మనము ఒకవేళ ఇంతకుముందు ఈ పేపర్ లోనే లాస్ట్ టైం లో చదువుతున్నప్పుడు ఫుకుషిమా పవర్ ప్లాంట్ గురించి మాట్లాడడం. ఫుకుషిమా పవర్ ప్లాంట్ లో బేసిక్ గా సునామీ వచ్చినప్పుడు ఏమైంది అంటే ఈ కూలెంట్ అనేది పనిచేయలేదండి. ఓకేనా, మెయిన్ కూలెంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ గెట్ డెస్ట్రాయిడ్, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమీ పగలలేదండి. కూలెంట్ ఛార్జింగ్ పోయి, అంటే కరెంట్ లేదు అక్కడ. సునామీ వచ్చిన తర్వాత అన్ని కరెంట్ వాల్స్ పోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేనందువల్ల అక్కడ మెకానిజం నడవక కూలెంట్ నడవలేదు. ఆ కూలెంట్ నడవకపోవడం వల్ల ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హీట్ ఉందో అది అలాగే ఉండిపోయి దాని వల్ల లీకేజ్ అయింది తప్ప న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్ సెల్ఫ్ బ్రేకేజ్ అవ్వలేదు. సో అది ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కూలెంట్. ఓకేనా, ఓకే. సో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ ఏంటంటే మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఈ స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ఇది, అండ్ వెరీ కామన్. మాక్సిమం మన ఇండియాలో ఉన్నాయి అన్ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అండి. ఓకేనా, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్. ఎసెషన్, రీజన్, ప్రతిపాదన, కారణం. చూడండి, ట్రాపికల్ సైక్లోన్స్ టేకింగ్ ఒరిజిన్ ఇన్ సౌత్ చైనా సీ ఈస్ కాల్డ్ టైఫూన్స్. దక్షిణ చైనాలో జన్మించే ఉష్ణమండల చక్రవాతులను టైఫూన్లు అంటారు. ఎస్, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరండి. టైఫూన్స్ సౌత్ చైనా సీ అటు సైడ్, సౌత్ చైనా సీ సైడ్, జపాన్ సైడ్ లో కూడా టైఫూన్స్ అంటారండి. ఆస్ట్రేలియా సారీ విలీస్ అంటారండి. విలీ ఎక్కడ? ఆస్ట్రేలియా సైడ్ లో, ఆస్ట్రేలియా. హరికేన్స్ అంటారు ఎక్కడ? అట్లాంటిక్ సైడ్ లో, అట్లాంటిక్ సైడ్ లో, నార్త్ అట్లాంటిక్ సైడ్ లో, యుఎస్ఏ సైడ్ లో హరికేన్స్ అంటారు. అదే మన ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇక్కడ వస్తే అరేబియన్, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఇట్ సైడ్ వస్తే సైక్లోన్ అంటాం. సో డిఫరెంట్ నేమ్స్, అంతే. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకేనా, ద ఐసోబార్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్. ఐసోబార్స్ ఉష్ణమండల చక్రవాతలు, ఐసోబార్స్. ఈ ఐసోబార్స్ సమీపీడన రేఖల వర్తురాకారంలో ఉంటాయి. అంటే ఐసోబార్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. అయితే బేసిక్ గా ఐసోబార్స్ అంటే ఏంటి అంటే సమీపీడన రేఖలు అంటే ఏంటంటే ఇది ఐసో అంటే సేమ్ అండి. బార్స్ అంటే ప్రెషర్. ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో సేమ్ ఉంటుందో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఆఫ్రికా, ఇది ఇండియా సైడ్. సో ఇక్కడ ప్రెషర్ సేమ్ ఉన్నప్పుడు ఈ ఐసోబార్స్ ఇలా రన్ అవుతాయి, కొంచెం తేడా వచ్చిందంటే ఇలా రన్ అవుతుంది. సో ఈ ఐసోబార్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ ప్రెషర్ దగ్గర ఇట్లా చుట్టూ ఫామ్ అయిపోతాయి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అయ్యే కొద్దీ దగ్గర వస్తాయి ఐసోబార్స్, ఇట్లా రౌండ్ గా ఫామ్ అవుతాయి. ఎస్, సర్క్యులర్ గా అవుతాయి అంటే ద ఐసోబార్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ సర్క్యులర్ అని. బట్ దీనికి మనకి తేడా లేదు, అంటే సారీ రిలేషన్ లేదు. ఈ రెండు ట్రూ, బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్. ఈ ఫస్ట్ దాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయదు. అంటే టైఫూన్ ఎందుకు అంటారు అంటే అది సర్క్యులర్ ఉందా అంటే కాదు. టైఫూన్స్ జస్ట్ నేమ్, నామెన్క్లేచర్, ఇది దాని షేప్ అన్నమాట. సో బోత్ ఆర్ ట్రూ బట్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మన ఆన్సర్ 2. ఓకేనా, నెక్స్ట్ అసెషన్ అండ్ రీజన్ సేమ్, ప్రతిపాదన, కారణం. సో గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాసులో ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఈస్ కాస్డ్ డ్యూ టు ఇంక్రీజ్ ప్రెసెన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉండడం వలన ప్రపంచ తాపీకరణ పెరుగుతుంది. అండ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఎస్, ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవేవండి అంటే సన్ ఉందా, సన్ నుంచి అర్త్ అట్మాస్ఫియర్ లోకి షార్ట్ వేవ్ రేడియేషన్స్ వస్తాయి. ఇవి షార్ట్ అండి. సో ఇవి లాంగ్ అయినప్పుడు ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. ఏంటంటే క్యాప్చర్ చేస్తాయి. ఈ క్యాప్చర్ చేసి వేడిని బయటికి పోకుండా ఉంచుతాయి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అయ్యేంత కొద్దీ టెంపరేచర్ వేడి అవుతుంది. ఎక్కడ? ఎర్త్ లో మొత్తంలో టెంపరేచర్ వేడి అవుతుంటది. సో ఇట్లా ఈ గ్రీన్ హౌసెస్ గ్యాస్ ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్,
మీథేన్, నైట్రిక్ ఆక్సైడ్, ఇవండి. ఓజోన్ కూడా ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. CO2 చూడండి పొల్యూటెంట్ కాదు, గ్రీన్ హౌస్ గ్యాస్, ఇట్ ఈస్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకేనా? సో ఇవన్నీ ఏం చేస్తాయంటే గ్లోబల్ వార్మింగ్ కి తోడ్పడతాయి, ఇంక్రీజింగ్ ప్లేస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎస్, ఈ ఆన్సర్ కరెక్ట్. ఓజోన్ లేయర్ డిప్రెషన్ కూడా. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ ఇక్కడ అయింది అంటే ఈ ఓజోన్ లేయర్ ఇక్కడ ఉంటుందండి మీద స్ట్రాటోస్ఫియర్ దగ్గర. ఈ స్ట్రాటోస్ఫియర్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ గ్రీన్ హౌసెస్ గ్యాస్ వెళ్ళినప్పుడు కాల్షియం అయాన్స్ అన్ని ఇక్కడ అయ్యి ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక పొర ఏదైతే ఉంటుందో ఇక్కడ రియాక్షన్ చేస్తాయి. అయాన్స్, కాల్షియం అయాన్స్ ఫ్రీ రాడికల్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే బైండ్ అవ్వకుండా సపరేట్ గా ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి ఓజోన్ లేయర్ ని మెల్లిగా డిప్లీట్ చేస్తుంటాయి బై వే ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఓకేనా? నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లోవరింగ్ ఆఫ్ సీ లెవెల్. సీ లెవెల్ లోవర్ చేస్తుందా? అది చూడండి. గ్లోబల్ వార్మింగ్ అయినప్పుడు బేసిక్ గా ఐస్ ఉంటుందా? ఐస్ ఏమవుతుందండి హీట్ ఎక్కువైనప్పుడు మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందా అండి అంటే ఓషన్స్ లోకి వస్తాయి వాటర్. ఓషన్ వాటర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతాయి. సీ లెవెల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సీ లెవెల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఏం రాశాడు మనకి? లోవరింగ్ ఆఫ్ సీ లెవెల్. సో ఇది తప్పు. ఇది ఫాల్స్ అయింది అంటే ఆటోమేటిక్ గా మన ఆన్సర్ ఏంది? ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ఫాల్స్. ఓకేనా? సో గ్లోబల్ వార్మింగ్ ని అప్పుడు గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ని మనము ఏ ప్రోటోకాల్ తో చూసుకున్నామండి? మనం లాస్ట్ టైం చదువుకున్నాం, క్యోటో ప్రోటోకాల్. ఓకేనా? ఈ క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మొట్టమొదటి కన్వెన్షన్ అండి. ఓకేనా? బట్ లీగల్ గా బైండ్ అవ్వలేదు. దాని తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్స్ లో లీగల్ గా బైండ్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, EVM, electronic voting machines used in general elections of state legislative assemblies for the first time in 1988 in the following states. ఏ స్టేట్స్ లో ఫాలోయింగ్? మనకి DBAC ఒక్కొక్కటి ఇచ్చారండి. సో ఇది వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఓకేనా? ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి మన ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఢిల్లీ అండి. ఫస్ట్ యూజ్ చేసింది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో. ఓకేనా? సో ఫుల్ ఫ్లెజ్ ఇది ఫస్ట్ టైం పైలట్ అండి. ఫుల్ ఫ్లెజ్ గా ఎక్కడ యూజ్ చేశారంటే 2004 నేషన్ వైడ్. ఓకేనా? నేషన్ వైడ్ గా ఈవీఎం ని యూజ్ చేస్తారు. ఈ ఈవీఎం లో బేసిక్ గా ఏముంటదండి అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. ఓకేనా? ఈ దీంట్లో నేమ్స్ ఉంటాయండి. ఈ దీంట్లో ఇక్కడ మనం ఏదైతే ప్లేస్ చేస్తామో నేమ్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది డేటా. ఓకేనా? సో ఈ రెండు సపరేట్ ఇవి వైర్ తో కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ రెండు వైర్ తో కనెక్ట్ అయి ఉంటాయి. బ్లూటూత్ తోని ఎలాంటి హ్యాక్ చేసి అవసరమో లేదు, అవ్వదు కూడా. అందుకే ఇప్పుడు చాలా మంది రీసెంట్ గా ఏమంటారంటే ఈవీఎం ని హ్యాక్ చేస్తారు అంటారు. ఈవీఎం ని హ్యాక్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎలాంటి కనెక్టివిటీ మొబైల్ గా ఉండే ఛాన్సే లేదు. ఏదైనా బ్లూటూత్, వైఫై ఇలాంటి వాటితోనే మీరు హ్యాక్ చేయగలుగుతారు వయా ఇంటర్నెట్. అదర్వైజ్ ఇట్లాంటి వాటిని మీరు ఎప్పుడూ హ్యాక్ చేయలేరు. సో హ్యాక్ అవ్వడం కష్టం. ఓకేనా? సో ఫస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశారంటే అక్కడ. సో వీవీప్యాట్, ఓటర్ వెరిఫై పేపర్ ఆడిట్ ట్రయల్ ఎక్కడ యూజ్ చేశారు ఫస్ట్ అంటే నాగాలాండ్ లో అండి. నాగాలాండ్ బై ఎలక్షన్ లో. ఓకేనా? బై ఎలక్షన్ టైంలో యూజ్ చేస్తారు ఫస్ట్. సో మన ఆన్సర్ ఏంటి? డి. ఓకే, నెక్స్ట్ అసెషన్, హేతువు, కారణం, ప్రతిపాదన. ద పార్లమెంట్ can legislate matters in state list in national interest. రాష్ట్ర జాబితాలోని అంశములపై మన లిస్ట్ లో ఏమి ఉంటాయండి? స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. అవునా? ఈ మూడు లిస్టులలో దీంట్లో కొన్ని ఉంటాయి, దీంట్లో కొన్ని ఉంటాయి, దీంట్లో కొన్ని ఉంటాయి. సో స్టేట్ లిస్ట్ లో ఉన్నది స్టేట్సే చేయాలి, యూనియన్ లిస్ట్ లో ఉన్నది యూనియనే చేయాలి. సో ఈ స్టేట్ లిస్ట్ లో కొన్ని యూనియన్ చేయొచ్చు. ఈ కాన్కరెంట్ ఏంటి అంటే యూనియన్ ప్లస్ స్టేట్ రెండు చేయొచ్చు అండి. యూనియన్ ప్లస్ స్టేట్ రెండు చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? బట్ ప్రొవైడెడ్ ఏంటంటే దీనిలో కండిషన్ ఉంటుంది. ఒకవేళ యూనియన్ ముందు చేసి యూనియన్ ది లో ఆల్రెడీ ఉంటే యూనియన్ లోనే ప్రొసీడ్ ముందుకెళ్తుంది. అంటే అది హై స్టాండ్ లో ఉంటుంది కాన్కరెంట్ లిస్ట్ లో కూడా. ఓకేనా? సో ఈ స్టేట్ సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ ఎప్పుడు లెజిస్లేట్ చేయొచ్చు అంటే ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఎస్, ఆర్టికల్ 249. ఆర్టికల్ 249 డైరెక్ట్ గా ఏమంటది అంటే నేషనల్ ఇంట్రెస్ట్ మీద పార్లమెంట్ కెన్ లెజిస్లేట్. ఏది? రాజ్యసభ. ఓకేనా? రాజ్యసభ అండి. రాజ్యసభ ఈ మోషన్ చేస్తుంది నేషనల్ ఇంట్రెస్ట్ మీద. సో రాజ్యసభ నుంచి చేయొచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఇస్ కన్సిడర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. స్టేట్స్ మీద ఏ లెజిస్లేషన్ ఉందో రాజ్యసభ. నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏం చేస్తారంటే ఆర్టికల్ 250.
ఆర్టికల్ 250 ఎట్లా అంటే, ఈ ఆర్టికల్ 250 దేని నుంచి పవర్ తీసుకుంటుంది అంటే 352 నేషనల్ ఎమర్జెన్సీ నుంచి అండి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అంటే నేషనల్ ఎమర్జెన్సీ అయినప్పుడు త్రూ ఆర్టికల్ 250 యూ కెన్ లెజిస్లేట్ ఆన్ స్టేట్ మ్యాటర్స్. ఓకేనా, ఇది అనమాట. ఈ రెండు దాంట్లో చేస్తారండి. ఇంకా కొన్ని ఉన్నాయి వేరే ఏంటంటే, ఎప్పుడైతే వేరే స్టేట్స్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద వేరే ఆర్టికల్స్ అంటే వేరే ఆర్టికల్స్ కూడా కొన్ని ఉన్నాయండి. వేరే పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ పేరు మీద స్టేట్ లెజిస్లేచర్ మీద ఏమంటారు లాస్ క్రియేట్ చేయొచ్చండి ఆ సబ్జెక్ట్స్ మీద. ఏది అంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ఏది? ఆర్టికల్ 356 ఏది? ప్రెసిడెంట్ రూల్. ఓకేనా, ప్రెసిడెంట్ రూల్ అయినప్పుడు ఈ ఆర్టికల్ 356 ఉన్నప్పుడు స్టేట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్స్ లో పార్లమెంట్ లాస్ క్రియేట్ చేయొచ్చు. సో రాజ్యసభ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యసభ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎస్ అండి. పార్లమెంట్ పార్ట్స్ ఏమిటి ఒకవేళ చెప్పుకుంటే లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఇన్ జనరల్ గా చెప్పుకుంటే రాజ్యసభ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఓకేనా, సో ఏవే పార్లమెంట్ పార్ట్స్ ఏంటంటే రాజ్యసభ, ప్రెసిడెంట్ అండ్ రాజ్యసభ. వీళ్ళిద్దరు లాస్ క్రియేట్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తేనే లా అవుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాను, ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? రాజ్యసభ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అయినందుకు లాస్ క్రియేట్ చేయగలుగుతుందా స్టేట్ మీద అంటే కాదు, అది కాదు కదా. బికాజ్ లోక్సభ కూడా క్రియేట్ చేస్తుంది, దాని వల్ల వచ్చిన పవర్ ఏం కాదు. అది జస్ట్ పార్లమెంట్ లో ఉండడం వల్ల వచ్చిన పవర్ అయితే కాదు. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండు కరెక్టే కానీ ఇది రీజన్ అసెషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా, సో ఇంతవరకు మన టీజీ కానిస్టేబుల్ పేపర్ కంప్లీట్ అయిందండి. సో దిస్ ఈస్ ఆర్ టీజీ కానిస్టేబుల్ పేపర్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఇలాంటి పేపర్స్ ఎన్నో డిస్కస్ చేయబోతున్నాం in the going forward time. So please stay tuned to our channel Raghavendra Education. Please subscribe and also like the videos. Thank you.